ఏం ప్రయోజనమైంది? మళ్ళీ వరద వచ్చినప్పుడు ఇది అంతే. మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు కాసేపు నీ పాపం అంటే నీ పాపం. దాని మీద ఆ పార్టీ దురదన్నోడు అటు మాట్లాడతాడు, ఈ పార్టీ దురదన్నోడు ఇటు మాట్లాడతాడు. ఈ మధ్యలో మునిగినోడే మా బతికేంటిరా అంటే గనక నీకు 10,000 ఇచ్చారు కదా, లేకపోతే నీ బియ్యం ఇచ్చారు కదా, పప్పులు ఇచ్చారు కదా, నువ్వు బాగా బతికేస్తున్నావు అని ఒడ్డును కూర్చున్నోడు మాట్లాడతాడు. అయిపోద్ది అక్కడ అంతే. వరద నష్టం అంచనా వేయడం, బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా చూడాలి? అంచనా వేసే విషయంలో చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు, అభినందించాలా. సచివాలయ సిబ్బంది వాళ్ళ మిగతా సిబ్బంది అందరూ ఇళ్ల దగ్గరకు వచ్చారు, చేశారు. కానీ అంచనా వేసిన విధానంలో ఒక లోపం చూసా నేను. ఏంటయ్యా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏమేం పోయినాయి నష్టం అని అడగాలి కదా. వాళ్ళు ఏం అడుగుతున్నారు? కొన్ని రాసుకొచ్చారు. ఇది ఫ్రిడ్జ్ పోయిందా? ఫ్రిడ్జ్ ఉందా? ఉందండి, పోయింది. అదేది ఏసీ ఉందా? పోయిందా? ఏసీ అయితే పోదు కదా. వాషింగ్ మిషన్ ఉందా? పొయ్యి ఉందా? ఇలాంటి ఒక 4-5 రాసుకొచ్చి ఒక మాక్సిమం వాళ్ళు రాసుకొచ్చినవి ఉన్నాయా లేదా అన్నది మాత్రమే అడుగుతున్నారు. అయిపోయినాయి అంటే పోయినాయి. 2-వీలర్ ఉందా? ఉంది. కారు ఉందా? కారు ఉందా? పోయింది. ఈ వరకే అడుగుతున్నారు తప్పించి అసలు అడగట్లా నీకేం పోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కడి ఇంట్లో బట్టలు మొత్తం పోయినాయి, బట్టలు పోతాయి, సోఫాలు, ఫర్నిచర్, కుర్చీలు, చెక్క ఉన్న